హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. స్ట్రైకింగ్ రెస్క్యూ ఇదొక యాక్షన్ థ్రిల్లర్ మూవీ గైస్. రీసెంట్గా జియో హాట్‌స్టార్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే చాలా బాగుంది. ఈ మూవీలో మెయిన్ లీడ్‌గా టోనీ జా ఉంటాడు. ఈయన 2000స్‌లో చాలా మంచి యాక్షన్ మూవీస్ తీశాడు. ఈ మూవీలో కూడా యాక్షన్ చాలా బాగుంటుంది. ఈ మూవీ రన్ టైమ్ 1 అవర్ 51 మినిట్స్ ఉంటుంది. జస్ట్ ఇందాకే ఈ మూవీ కంప్లీట్ చేశాను. డీటెయిల్‌గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి గైస్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో మన హీరో వాళ్ళ వైఫ్ అండ్ డాటర్‌ని ఎవరో చంపేస్తారు. సో, ఇప్పుడు మన హీరో వాళ్ళని వెతికి రివెంజ్ తీర్చుకోవాలనుకుంటాడు. సో, అసలు తన వైఫ్ అండ్ డాటర్‌ని ఎవరు చంపారు? ఎందుకు చంపారు? లాస్ట్‌కి మన హీరో రివెంజ్ తీర్చుకోగలిగాడా లేదా? అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపిస్తుందంటే, నాకైతే పర్లేదు బానే ఉందనిపించింది మామ. ఈ మూవీ మెయిన్ సెల్లింగ్ పాయింట్ ఇందులో ఉండే బ్రూటల్ యాక్షన్ సీక్వెన్సెస్. యాక్షన్ విషయంలో మాత్రం అస్సలు తగ్గలేదు గైస్. అన్ని రకాల యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. లైక్ హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్స్ కానీ, చేస్ సీక్వెన్సెస్ కానీ, గన్ ఫైట్స్ కానీ, జిమ్నాస్టిక్ ఫైట్స్ కానీ అన్నీ కూడా చాలా బ్లడీ, బ్రూటల్, వైలెంట్‌గా ఉంటాయి గైస్. అండ్ ఇఫ్ మీరు 'రాంబో' మూవీస్ చూస్తుంటే ఈ మూవీలో యాక్షన్ కొంచెం అలానే ఉంటుంది. లైక్ 1990s హాలీవుడ్ మూవీస్‌లో ఉంటది కదా అలా. యాక్షన్ ఓకే బ్రో. స్టోరీ ఎలా ఉంది అంటే, స్టోరీ అయితే పెద్దగా ఏం లేదు మామ. రొటీన్ రివెంజ్ స్టోరీనే. మనోడి ఫ్యామిలీని ఎవరో చంపేస్తారు. మనోడు లాస్ట్‌కి రివెంజ్ తీసుకుంటాడు. సేమ్ అదే స్టోరీ ఉంటుంది. క్యారెక్టర్స్ కూడా సర్ఫేస్ లెవెల్‌లోనే ఉంటాయి. ఎక్కువ డీటెయిలింగ్ కానీ, ఎమోషనల్ కనెక్ట్ కానీ ఏం లేదు. సో, ఇఫ్ మీకు స్టోరీతో ఎక్కువ పని లేదు, జస్ట్ బ్రూటల్ యాక్షన్ చూడాలనుకుంటే డెఫినెట్లీ ఈ మూవీని కన్సిడర్ చేయండి. మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇఫ్ మీకు మంచి స్టోరీ ఉన్న మూవీ చూడాలనుకుంటే ఈ మూవీని స్కిప్ చేసేయండి గైస్. ఈ మూవీ మీకోసం కాదు. ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% జస్ట్ ఫర్ యాక్షన్, నథింగ్ మోర్ దెన్ దట్. అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు గైస్. బ్రూటల్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. అవి ఓకే అనుకుంటే ఫ్యామిలీతో చూడొచ్చు. సో, ఇది గైస్ స్ట్రైకింగ్ రెస్క్యూ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.